చివరి త్రైమాసికంలో తెలంగాణ సర్కార్ 30,000 కోట్ల రూపాయల రుణానికి సన్నద్దమైంది. ఇప్పటికే సర్కార్ ఖజానాలో 10,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ 400 ఎకరాలను తనఖా పెట్టి సెక్యూరిటీ బాండ్లు ద్వారా తెచ్చిన రుణం ద్వారా సమకూర్చింది. ఎఫ్ఆర్బీఎంలకు లోబడి ఈ నెలలో మరో 10,000 కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. ఇదే విధంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10,000 కోట్ల రూపాయల చొప్పున మొత్తం ఈ త్రైమాసికంలో 30,000 కోట్ల మేర రుణాలు సేకరించనుంది. ఎఫ్ఆర్బీఎం కింద చివరి త్రైమాసికంలో రుణాలను సేకరించాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ ఆ మేరకు ఆర్బీఐకి నెలవారీ ఇండెంట్లు పెట్టింది. ఇలా ఖజానాలో చేరుకున్న నిధులతో పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ నెలలో రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయల భృతి, సర్పంచులకు 10 లక్షల లోపు బిల్లులు మంజూరుకు సిద్దమవుతోంది. దీంతో పాటు ఈ నెలలో యసమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయింపులు చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలైన రైతు భరోసా, రైతు కూలీలకు భృతిని అమలు చేయాలని నిర్ణయించిన సర్కార్ ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. మంత్రుల బృందం విధి విధానాలను రూపొందించగా ఎల్లుండి జరగనున్న కేబినెట్ భేటీలో వీటికి ఆమోదముద్ర పడే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా రైతు భరోసాను అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సర్పంచులకు సంబంధించిన అభివృద్ధి పనుల బిల్లును కూడా రేవంత్ సర్కార్ మంజూరు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 2023 సంవత్సరం డిసెంబర్ 7 నాటికి ఈ విధంగానే 1,300 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 10 లక్షల రూపాయల లోపు ఉన్న బిల్లులను క్లియర్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టు విక్రమార్క ఇప్పటికే తెలిపారు. ఈ కోవలోని బిల్లులకు 400 కోట్ల రూపాయల వరకు అవసరమని అంచనా. ఈ నెల, వచ్చే నెలల్లో ప్రభుత్వం ఈ కేటగిరీల్లోని బిల్లులను క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు అత్యవసర పనులు, పథకాల కోసం ప్రభుత్వం నిధులను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఈ నెలలో ఉద్యోగులు, పెన్షనర్లకు విడుదల చేయాల్సిన 4 కరువు భత్యాల విషయంపైన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చన్న చర్చ జరుగుతుంది. ఈ జనవరి 1 నుంచి ఉద్యోగులకు మరో డీఏ కూడా కలవనుంది. దీంతో పెండింగ్లో ఉండే డీఏల సంఖ్య 5కు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను శాంతపరచడానికి 1-2 డీఏలను సర్కారు ప్రకటించవచ్చని తెలుస్తోంది.